పంజాబ్ ప్రభుత్వం రైతులను అక్రమంగా అరెస్టు చేసి వారి వస్తువులను సీల్ చేయటము దుర్మార్గమైన విషయం అంటూ ఎస్కేఎం ఆధ్వర్యంలో దేశంలోని రైతు సంఘాలు మొత్తము రైతు సంఘాల అనుబంధ సంఘాలతో సహా 28 మార్చిన నిరసన కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని సుందరయ్య పార్కులో నిరసన కార్యక్రమంలో ఎస్కేఎం కన్వీనర్సు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారి నిరసనను తెలియజేయడం జరిగినది. సంవత్సర కాలము రైతు పోరాటాలను చూసి భయపడి రైతు కార్మిక చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే అవుపడిన ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు దొడ్డిదారిన ఆ చట్టాలను అమలు చేస్తుంది. వారి ప్రభుత్వాలలోనే కాకుండా పక్క రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూడా ఒత్తిడి చేస్తూ ఆ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు రైతు సంఘ నాయకులు. కేంద్ర ప్రభుత్వం చట్టాలు దాన్ని వివరిస్తుందంటే అంబానీ ఆదానికి కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయిన బీజేపీ ప్రభుత్వం దాన్ని అడిగేది ఏంటంటే విద్యుత్ రోజులకు మీటర్లు ఫిట్ చేయడం ప్రైవేట్గా అయింది కాబట్టి విద్యుత్ మీద ప్రైవేటులకు అప్పగిస్తే రైతులు చాలా నష్టపోతారని చెప్పి ఆ మీటర్లకు వ్యతిరేకము. రెండో విషయం ఏంటంటే రైతు పండించిన పంటకు మద్దతు ధర మేము కోరుకుంటా ఉంటే చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, మార్కెట్లు అన్నీ రద్దు చేసి 50 కిలోమీటర్లకు ఒక మార్కెట్ని చేసుకొని కార్పొరేట్ సంస్థ పెట్టుకొని మనం ఒక చిన్నకారు పండించిన పంటను పోవడానికి రవాణా ఖర్చుకే సరిపోతుంది. అక్కడ అమ్మకపోతే ఉంటే వచ్చే వరకు భార్య పిల్లలు కానీ పశువు కానీ పాడి కానీ దెబ్బతింటాయి. కాబట్టి మార్కెట్ అన్నీ యథావిధిగా ఉండాలి. దగ్గర ఉన్న అంగడి బజార్లు అంటాము, అంగళ్ళు అంటాము, కొన్ని వ్యాపారాలు అంటాము, మార్కెట్లు అన్నీ అటువంటి ఉండాలి. కానీ ఆ కేంద్ర ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుంటే కార్పొరేట్ సంస్థకు అప్పగించింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 50 కిలోమీటర్లకు 70 కిలోమీటర్లకు ఒకటి పెట్టి ఈ రైతులు పోయి అక్కడ అమ్ముకోవాలి. అది వచ్చే రవాణా ఖర్చు పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చే పశువులు దెబ్బ ఉంటుంది, పాలు దెబ్బ అవుతుంది. ఆయన ఖర్చు రావడానికి అయితే ఎక్కువ వెళ్ళిపోతుంది. కాబట్టి వ్యతిరేకిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మూడోసారి వచ్చినాక కూడా చాలా ప్రజల మీద, రైతుల మీద ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి ఈ 3 చట్టాలను వెంటనే తీసుకోవాలి. ఇంకా ఆ ప్రభుత్వం కూడా లేక వచ్చి మొన్న వచ్చిన ప్రభుత్వం పంజాబ్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ మోడీతో కుమ్మకై వాళ్ళంతా రైతులను అరెస్ట్ చేస్తుంది. కాబట్టి దేశానికి అందరూ విడిచిపెట్టింది కాదు, మొత్తం కేసు ఉపసంహరించుకోవాలి. వాళ్ళ గుడారాలను, ట్రాక్టర్లను వాళ్ళు ఎంత నష్టపరిహారం కట్టించాలి. ఈ రైతులు కోరిన సమస్యల మీద న్యాయమైన కోరుకుంటూ ఈ ప్రభుత్వం బీజేపీ కూడా ఇక్కడ కూడా మా తెలంగాణ ప్రభుత్వం వస్తే కూడా ఆదిలాబాద్లో కానీ మా ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి అడవి ప్రాంతాల ఈ యొక్క కాల్పలు విరమించుకోవాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. దీన్ని కూడా భాగస్వామ్యమే. అక్కడ రైతులు, ఆదివాసులు ఉన్నాను కాబట్టి కూడా వాటిని కూడా మేము ఆపాలి. చర్చలకు పిలిచి కూడా వాళ్ళంతా కలిపి దాన్ని కూడా ఆపని కోరుకుంటూ రైతు మద్దతు. ఇవాళ 3 సంవత్సరాలకు పైగా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ముప్పు తిప్పలు పెడుతూ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడమే కాక అణచివేయడానికి ఇవాళ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అనాదిగా కూడా పాలక వర్గాలు రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించుకుంటూ వస్తున్నాయి. ఏమాత్రం నిరసన కార్యక్రమాలను, ఆందోళన కార్యక్రమాలను సహించలేనటువంటి స్థితిలో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ పంజాబ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కోవలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ఈ కొత్తగా వింటున్నటువంటిది. మరి ఆపు ప్రభుత్వం కూడా ఇవాళ బీజేపీ అడుగుదాడలో నడవడానికి, బీజేపీతో గొంతు కలపడానికి కూడా ఇవాళ ఈ విషయంలో ఇద్దరు ఒకటే అనేటువంటిది మనకు తేలిపోయినటువంటి విషయం. అందుకని ఇవాళ గత 3-4 సంవత్సరాలుగా ఎస్కేఎం ఆధ్వర్యంలో మళ్ళీ ఢిల్లీ కేంద్రంగా మొత్తం భారతదేశంగా రైతు సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, వారి కష్టాల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, గిట్టుబాటు ధరల గురించి ఇవన్నీ ఏ అయితే ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయో ఈ ఉద్యమాలను ఒక పక్కన అణచివేస్తూ కార్పొరేట్ల శక్తులకు ఎరువులు, పురుగు మందులు, అట్లానే విత్తనాలు తయారు చేసేటువంటి కంపెనీ యజమానులకు ఈ దేశాన్ని ఒప్పచెప్పడానికి, ఈ దేశ సంపదను, ఈ మార్కెట్లను, ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని పూర్తిగా వాళ్ళ గుప్పిట్లో పెట్టడం కోసమే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రయాణం చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా బలోపేతంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, రైతాంగ ఉద్యమాలు ఎక్కడికక్కడ సాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అందరికీ లాభాలు.
పంజాబ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వము గత సంవత్సరంలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమానికి పూర్తి సపోర్ట్ ఇచ్చి రైతాంగాన్ని నిలబెట్టినటువంటిది ఉంది. అలాంటి ప్రభుత్వము తిరిగి ఇవాళ రైతాంగంపై పెద్ద ఎత్తున దమనకాండ నిర్వహించడం అనేటువంటిది అది ఒక్క ఆ ప్రభుత్వం యొక్క చర్య కాదు. ఆ ప్రభుత్వానికి బయట నుంచి వస్తున్నటువంటి లేకపోతే తనపై వస్తున్నటువంటి ఒత్తిడి కారణంగానే ఆ చర్యలను చేపట్టింది. అలాంటి చర్యల్ని తన మీద వస్తున్నటువంటి చర్యల్ని కూడా అది వెనక్కి నెట్టి రైతాంగానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఇవాళ అరెస్ట్ చేసినటువంటి రైతాంగ నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలి. కేసులన్నింటినీ ఎత్తివేయాలి. ఇవాళ మా రైతాంగంపై చేస్తున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో అన్నిటిని నిలిపివేయాలి అనేటువంటిది ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున ఎస్కేఎం తరఫున చెక్కగా నూనె, స్వచ్ఛమైన నూనె, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కుసుమలు ఏం కలపము, కలిపి ఏమి ఉండదు. స్వచ్ఛమైన నూనె ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తాము. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఖండించండి రైతు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని. ఖండించండి కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని. ఎత్తివేయాలి. రైతు ఉద్యమంపై పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలి. రైతు ఉద్యమంపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి.